బయట పిజ్జా ఎట్లా తయారు చేసినా తింటారు, ఆఖరికి ఇంజన్ ఆయిల్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసినా కూడా తింటారు. చూడు, మందు తాగకుండా మంచిగా మిక్చర్ ఉంటే లప్ప తింటారు, అది ఆఖరికి ఇట్ట తయారైనా తింటారు. అదే పెన్లాం ఇంట్లో పద్ధతిగా మటన్ వండి పెడితే అలా కారం తక్కువైందని పెన్లాంతో లొల్లి పెట్టుకుంటారు. పాపం రీసెంట్గా జగిత్యాలలో ఒక పిల్ల మీద అలా మొగుడు గిట్లనే లొల్లి పెట్టుకున్నందుకు చచ్చిపోయింది ఆ పిల్ల. ఎందుకమ్మా అంత పని చేస్తేవి, కిచెన్లోకి పోయి 1 కిలో గొడ్డు కారం తీసుకొచ్చి మొఖాన కొట్టి వానికి ఇంత విడాకులు ఇచ్చే సాహసం చేసి ఉంటే చచ్చిపోయేటోడు వాడి. ఒక జనరేషన్ అంతానేమో ఇగో చాయల చక్కెర ఎక్కువైందనో తక్కువైందనో, కూరలో ఉప్పు ఎక్కువైందనో తక్కువైందనో, కారం ఎక్కువైందనో తక్కువైందనో, ఎంటిక పడ్డదనో ఇంకోటనో ఇట్లా టార్చర్ పెట్టిరు పిల్లాన్ని. కానీ ఇప్పుడేమో పిల్లలకి టైం వచ్చింది, ఇక పిల్లలు టార్చర్ పెట్టేసరికి పిల్లలకి విడాకులు ఇచ్చేసి ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటారు కొంతమంది. చూసిరు కదా, మంచిగా పాలతోని పెయ్యంత శుద్ధి చేసుకొని నీట్గా తయారయ్యి మంచి బట్టలు వేసుకొని కేక్ కట్ చేస్తున్నాడు, గిట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటుండు. అదేదో ఆయన ఎక్స్ప్రెషన్ ఎట్లుందంటే, జీవిత ఖైదు అనుభవించి అది అయిపోయిన తర్వాత జైలు నుంచి ఇంటికి వస్తే జీవితం విలువ తెలుసుకున్నాడు ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూసారా, అట్లుంది.